హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఓల్డ్ క్రైమ్ కేసెస్. ఈరోజు నేను ఒక కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. మనిషికి కోపం వచ్చినప్పుడు అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. నైనా సాహ్ని మరియు సుశీల్ శర్మ ఇద్దరు భార్యాభర్తలు. నైనా సాహ్ని కాంగ్రెస్ పార్టీలో వర్కర్గా పనిచేసేవారు. సునీల్ శర్మ కాంగ్రెస్ పార్టీలో యూత్ లీడర్ మరియు ఎమ్మెల్యేగా ఉన్నారు. నైనా సాహ్నితో పాటు తన క్లాస్మేట్ మత్లూబ్ కరీం కూడా కాంగ్రెస్ లో వర్కర్ గా పనిచేసేవాడు. ఇద్దరు భార్యాభర్తలు ఢిల్లీలోనే గోల్ మార్కెట్ వద్ద ఉండే గవర్నమెంట్ ఫ్లాట్స్ లో ఉండేవారు. సుశీల్ కుమార్ తన పెళ్లి సంగతి బయట ప్రపంచంతో దాచి ఉంచాడు. నైనా సాహ్నికి తన పెళ్లి విషయాన్ని దాచి ఉంచడం నచ్చలేదు. ఎన్నిసార్లు చెప్పినా సుశీల్ పెద్దగా పట్టించుకోలేదు. ఇదే కాకుండా సుశీల్ చెడు అలవాట్ల వల్ల కూడా నైనా సాహ్ని విసిగిపోయారు. తన జీవితంలో జరుగుతున్న విషయాలను తన క్లాస్మేట్ అయిన మత్లూబ్ కరీంతో చెప్పి తాను ఆస్ట్రేలియా వెళ్లాలనుకుంది. మత్లూబ్ కరీం ఆస్ట్రేలియా వెళ్లడానికి సహాయం కూడా చేస్తాడు. నైనా సాహ్ని మత్లూబ్ కరీంతో మాట్లాడటం నచ్చేది కాదు. రోజు ఇంటికి వచ్చాక రీడైల్ నెంబర్ నొక్కి నైనా సాహ్ని ఎవరితో మాట్లాడింది అని సెర్చ్ చేసేవాడు. 1995 సంవత్సరం జూలై 2వ తారీఖు రాత్రి నైనా సాహ్ని మద్యం తాగుతూ ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. అదే సమయంలో సుశీల్ శర్మ ఇంటికి రావడంతో నైనా సాహ్ని కాల్ కట్ చేస్తుంది. ఎవరితో మాట్లాడుతున్నావు అని భార్యను అడగగా ఎవరితో లేదో, రాంగ్ నెంబర్ అని మాట మార్చి కిచెన్ లోకి వెళ్తుంది. భార్య కిచెన్ లోకి వెళ్లడం చూసిన సుశీల్ శర్మ ఫోన్ తీసుకుని రీడైల్ బటన్ నొక్కుతాడు. అవతల వైపు నుంచి మత్లూబ్ కరీం ఫోన్ లిఫ్ట్ చేసి హలో హలో అని అంటాడు. నైనా సాహ్ని తనతో అబద్ధం చెప్పి మత్లూబ్ కరీంతో కాల్లో మాట్లాడిన విషయం తెలుసుకుంటాడు. నైనా సాహ్ని మరియు మత్లూబ్ కరీం మధ్య ఏదో సంబంధం ఉందని సుశీల్ శర్మ తరచూ అనుమానం పడేవాడు. ఇద్దరి మధ్య గొడవలు కూడా అయ్యాయి. జూలై 2వ తారీఖు కూడా ఇదే విషయంపై గొడవ పడతారు. సుశీల్ శర్మకి పట్టరాని కోపం వస్తుంది. కోపంలో తన వద్ద ఉన్న గన్ తీసి నైనా సాహ్నిను కాలుస్తాడు. 2 బుల్లెట్లను తలపై మరియు 1 బుల్లెట్ గొంతుపై తగులుతుంది. నైనా సాహ్ని అక్కడికక్కడే చనిపోతుంది. సుశీల్ శర్మకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే సుశీల్ మర్డర్ చేయాలని ప్లాన్ చేయలేదు. కోపంలో కలుస్తాడు. ఇక శవాన్ని ఎక్కడైనా పడేయాలి అని ఒక పాలిథిన్ కవర్లో చుట్టి ఒక బెడ్షీట్ లో చుట్టి కిందకి తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. కానీ తాను ఆ శవాన్ని ఎత్తలేకపోయాడు. చేసేదేం లేక శవాన్ని కిందకి ఈడ్చుకుంటూ తన మారుతి కారులో పెడతాడు. కారులో నైనా సాహ్ని శవాన్ని తీసుకుని బయలుదేరతాడు. ఢిల్లీలోనే తన కారులో శవాన్ని ఉంచుకొని తిరుగుతూ ఉంటాడు. ఎక్కడా శవాన్ని పడేయాలా అని అర్థం కాలేదు. ఎమ్మెల్యే కావటంతో శవాన్ని పారేసేటప్పుడు ఎవరైనా చూసే అవకాశం ఉందని భయపడి ఎక్కడా పడేయకుండా ఢిల్లీలోనే ఉన్న తన సొంత బగియా రెస్టారెంట్ కి కారు తీసుకెళ్తాడు. ఆ హోటల్లో కేశవ్ అనే వ్యక్తి మేనేజర్ గా పనిచేసేవాడు. రెస్టారెంట్ కి చేరిన తర్వాత అక్కడికి వస్తున్న కస్టమర్లకు రెస్టారెంట్ క్లోజ్ అయిందని చెప్పి పంపించారు. కేశవ్ సుశీల్ శర్మకి నమ్మకస్తుడు కావటంతో చెప్పినట్లు చేశాడు. కాసేపటి తర్వాత హోటల్ స్టాఫ్ ను కూడా కేశవ్ బయటికి పంపించేశాడు. చివరికి ఆ రెస్టారెంట్ లో సుశీల్ శర్మ మరియు కేశవ్ మాత్రమే ఉన్నారు. అప్పుడు సుశీల్ కేశవ్ తో జరిగిందంతా చెప్తాడు. కారులో శవం ఉందని, ఆ శవాన్ని తందూర్లో కాల్చి బూడిద చేయాలని కేశవ్ తో తన ప్లాన్ చెప్తాడు. తందూర్లో సాధారణంగా రోటీలు తయారు చేస్తారు. మీరు హోటల్స్ లో చూసి ఉంటారు. నైనా సాహ్ని శవాన్ని తందూరుపై పెట్టి కాల్చడం మొదలు పెడతారు. ఎంత ట్రై చేసినా శవం మాత్రం సరిగ్గా కాలదు. సుశీల్ శర్మ కేశవ్ తో బట్టర్ యొక్క 4 బ్రిక్లను తీసుకురమ్మని చెప్తాడు. ఆ బట్టర్ ను తీసుకొని శవంపై వేయగా పెద్దగా మంటలు చెలరేగుతాయి. అదే సమయంలో అక్కడ గస్తీ చేస్తున్న అబ్దుల్ నజీర్ కుంజు మరియు హోంగార్డ్ చందర్పాల్ బగ్యా రెస్టారెంట్ లో నుంచి పెద్దగా మంటలు రావడం గమనించారు. అబ్దుల్ నజీర్ కుంజు ఆ రెస్టారెంట్ గేట్ వద్దకు వెళ్ళగా సుశీల్ శర్మ గేట్ కి అడ్డంగా ఒక బట్ట కట్టి అక్కడే నిల్చొని ఉండటం చూశాడు. ఎందుకని అంతలా మంటలు వస్తున్నాయి అని అడగ్గా పార్టీ యొక్క పోస్టర్ పేపర్లను కాలుస్తున్నాను అని చెప్పి పంపించాడు. సుశీల్ కుమార్ మొహంలో నెర్వస్నెస్ చూసి ఏదో దాస్తున్నాడని పోలీస్ ఆఫీసర్ కి అనిపించింది. రెస్టారెంట్ వెనక భాగం నుంచి గోడ దూకి లోపలికి వెళ్లి చూడగా సుశీల్ మరియు కేశవ్ ఏదో కాలుస్తున్నట్లు అనిపించింది. అక్కడే ఉన్న కేశవ్ తో ఏం కాలుస్తున్నావు అని అడగ్గా పొట్టేళ్లను కాలుస్తున్నానని చెప్పాడు. దగ్గరికి వెళ్లి చూడగా అక్కడ ఒక మహిళ శవాన్ని కాలుస్తున్నట్లు తెలిసింది. వెంటనే గస్తీలో ఉన్న పోలీసు తన పై అధికారులకు ఫోన్ చేసి ఇక్కడ రెస్టారెంట్ లో ఒక మహిళ శవాన్ని కాలుస్తున్నారని ఇన్ఫార్మ్ చేశారు. ఆ రెస్టారెంట్ ఒక ఎమ్మెల్యేది కావటం వల్ల పై అధికారులు అక్కడికి చేరుకోవడం జరుగుతుంది. అప్పటికే అక్కడి నుంచి సుశీల్ శర్మ పరారయ్యాడు. కేశవ్ ను మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ ఆ మహిళ శవం ఎవరిది అనేది కేశవ్ మాత్రం చెప్పడం లేదు. నెక్స్ట్ డే పేపర్ లో బగియా రెస్టారెంట్ లో ఒక మహిళా శవాన్ని తందూర్లో కాల్చారని న్యూస్ వస్తుంది. ఈ న్యూస్ చదివిన మత్లూబ్ కరీం వెంటనే అనుమానం వచ్చి పోలీసుల వద్దకు వెళ్తాడు. ఆ శవాన్ని ఉన్న ఒక రింగ్ ద్వారా ఈ శవం నైనా సాహ్నిది అని గుర్తుపడతాడు. ఈ మర్డర్ ఖచ్చితంగా సుశీల్ శర్మ చేసి ఉంటాడని చెప్పాడు.
శవాన్ని పోస్ట్ మార్టం చేసినప్పుడు నైనా సాహ్నిని కాల్చడం వల్ల చనిపోయిందని రిపోర్ట్ వస్తుంది. ఢిల్లీ పోలీసులు రెండవసారి మళ్లీ పోస్ట్ మార్టం చేయగా బుల్లెట్ వల్ల చనిపోయిందని రిపోర్ట్ వస్తుంది. సుశీల్ శర్మ మాత్రం అక్కడి నుంచి బెంగళూరుకి వెళ్లి తనను ఎవరూ గుర్తుపట్టవద్దని తలకు గుండు కొట్టించుకుని అక్కడి కోర్టులో బెయిల్ కోసం ముందస్తు బెయిల్ కోసం అర్జీ పెట్టుకుంటాడు. ఢిల్లీ పోలీసులకు ఈ విషయం తెలిసి బెంగళూరు వెళ్లి అరెస్ట్ చేస్తారు. కేశవ్ను పోలీసులు అప్రూవల్ గా మారమని అడిగినప్పుడు నిరాకరించాడు. ఎందుకంటే సుశీల్ శర్మకి కేశవ్ పై చాలా నమ్మకం ఉండేది. మరోవైపు సుశీల్ శర్మ కూడా అప్రూవల్ గా మారొద్దని కేశవ్ కి నచ్చచెప్పేవాడు. తర్వాత భయపెట్టేవాడు కూడా. చివరికి కేశవ్ తాను అప్రూవల్ గా మారటమే బెస్ట్ అని జరిగిందంతా చెప్పేశాడు. 2003వ సంవత్సరం నవంబర్ 7వ తారీఖు సెషన్ కోర్టు సుశీల్ శర్మకి ఉరిశిక్ష మరియు కేశవ్ కి 7 సంవత్సరాల శిక్ష విధించింది. సుశీల్ కుమార్ హైకోర్టులో అప్పీల్ చేయగా 2007వ సంవత్సరంలో హైకోర్టు కూడా ఉరిశిక్ష విధించింది. సుశీల్ శర్మ సుప్రీం కోర్టులో అర్జీ పెట్టుకోగా 2013వ సంవత్సరంలో ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చింది. సుశీల్ కుమార్ కి క్రైమ్ రికార్డ్ లేదు. ఈ హత్య ప్లాన్ చేసి చేయలేదు. ఇది తన ఇంటికి చెందిన పర్సనల్ మ్యాటర్ అని సుప్రీం కోర్టు చెప్పింది. ప్రస్తుతం సుశీల్ కుమార్ జైలు నుంచి శిక్ష పూర్తి చేసుకుని జీవిస్తున్నాడు. కొందరు రిపోర్టర్లు ఇంటర్వ్యూ చేస్తామని అడగ్గా తాను ఇప్పుడు మారిపోయానని, పేరు మార్చుకుని జీవితాన్ని జీవిస్తున్నానని చెప్పాడు. నా వల్ల నా కుటుంబం ఎంతో బాధపడింది. నేను ఎవరికీ కూడా ఇంటర్వ్యూ ఇవ్వదలుచుకోలేదు అని చెప్పాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సపోర్ట్ చేయండి. ఇలాగే మంచి మంచి క్రైమ్ స్టోరీస్ మీ ముందుకు నేను పెడతా ఉంటాను. నా నోటిఫికేషన్ మీకు రావాలంటే ఖచ్చితంగా కిందున్న బెల్ సింబల్ని నొక్కండి. థ్యాంక్ యూ.